ఏదైతే మరి శాసనసభలో దళిత స్పీకర్ ని అవమానించే విధంగా మరి ఏకవచనంతో మాట్లాడి మరి ఏదైతే మరి బిఆర్ఎస్ కేసీఆర్ గారి ఆదేశాలతో మరి వాళ్ళ పార్టీ సభ్యులు వాళ్ళ పార్టీ శాసన సభ్యులు ఏదైతే దళిత స్పీకర్ ని అవమానించడం జరిగిందో మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి మీకు 10 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇస్తే కనీసం ఒక రేషన్ కార్డు ఒక ఇల్లు ఇయ్య చాతగానోళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని మరి ప్రజలు ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఎన్నుకుంటే మీరు ఇవాళ మరి ప్రజలు అభివృద్ధి చెందొద్దు, తెలంగాణ అభివృద్ధి చెందొద్దు అనే విధంగా మరి రోజు ఒక కొట్లాట పెట్టడం, రోజు ఒక లొల్లి పెట్టడం, మరి పనికిరాని కొట్లాటలు పనికిత స్పీకర్ ని అవమానించే విధంగా మరి వీళ్ళు చేస్తా ఉన్నారు. మేమందరం మరి వాళ్ళ కేల్ కథం దుకాన్ బంద్ అయిపోయింది. కనీసం మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలలో వాళ్ళకి అభ్యర్థి కూడా నిలబెట్టలేని పరిస్థితి ఉన్నది. మరి మొన్న ఎంపీ ఎలక్షన్స్ అయితే ప్రతి దగ్గరలో కూడా మరి వాళ్ళు డిపాజిట్ కోల్పోయి 3వ 4వ స్థానంకి వచ్చిన పరిస్థితి. కాబట్టి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఈ పనికిరాని అన్ని కూడా చేస్తా ఉన్నారు. ఇటువంటి భవిష్యత్తులో చేస్తే మీకు ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసి మరి మీకు అందరు కూడా ఖబర్దార్ అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన దళితుల పక్షాన మేము అందరం కూడా ఇవాళ ధర్నా చేయడం జరిగింది. కాబట్టి మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా కార్యక్రమాలలో సంక్షేమ కార్యక్రమాలలో తెలంగాణని మెదక్ నియోజకవర్గం